సో హౌ డు యూ మేనేజ్ సడన్ హియరింగ్ లాస్ ఉంటుంది కొంత యా ఏజ్ని బట్టి కూడా ఉంటుందా ఇది? చిన్నపిల్లల్లో అండ్ ఓల్డ్ ఏజ్లో కొంచెం ఎక్కువ వింటుంటాం. ఓకే, ఇది సడన్ హియరింగ్ లాస్ అని అన్నవి ఏంటనంటే రెండు రకాలు ఉంటుందండి హియరింగ్ లాస్. కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. సడన్ హియరింగ్ లాస్ యూజువల్లీ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. అది ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా రావచ్చు. దానికి రీజన్ యూజువల్లీ పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని మెడికేషన్ ఓటోటాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని, అంటే చెవుకి పడని మందులు ఉంటాయి అన్నమాట. ఇవి వాడినప్పుడు కానీ సడన్గా వినికిడన్న తగ్గచ్చు. అంటే అప్పటికప్పుడు పోవచ్చు, ఆర్ విత్ ఇన్ 72 hours వరకు 3 రోజుల్లో నిదానంగా వినికిడి అన్నది దాదాపు ఒక 70 decibels కన్నా ఇంకా ప్రాబ్లం రావచ్చు అన్నమాట. అంటే నార్మల్ ఏంటంటే 10 to 20 ఉంటుంది మనకి హియరింగ్ లెవెల్ అనేది. అదే 70 decibels దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, తగ్గిపోవచ్చు సడన్ గా. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే అసలు ఎప్పుడు వెయిట్ చేయకూడదు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సడన్ గా వినిపించట్లేదు అని అంటే ఫస్ట్ గెట్ ఇట్ చెక్డ్. బికాస్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కి ఆ ఇనీషియల్ 72 hours అన్న పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం ఇంటర్వ్యూన్ చెయ్యగలిగితే 50% ఆఫ్ కేసెస్లో వినికిడి అన్నది తిరిగి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సర్జరీయా? సో ట్రీట్మెంట్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అని అంటే మనకి వీటికి ఫస్ట్గా హిస్టరీ, ఫస్ట్ పేషెంట్కి ఏమైనా ఫీవర్ వచ్చిందా కనుక్కుంటాం, ఏమైనా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, నెక్స్ట్ పెద్ద శబ్దాలకు ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, అది చూసుకొని ఒకసారి అసలు ఇయర్ డ్రమ్ స్టేటస్ ఏంటి అండ్ ఎంత హియరింగ్ లాస్ ఉన్నదానికి ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ అన్నది చేస్తాం. ఇవి చూసి దీంతో పాటు అడిషనల్ సిమ్టమ్స్ ఇంకేమన్నా ఉన్నాయా అంటే తల తిరగడం కానీ, చెవులో సౌండ్ మోత రావడం కానీ, గీమని శబ్దం రావడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది.